మేషక్ అబేద్నెగో ముగ్గురు స్నేహితులు కూడా ప్రభునందు భక్తి కలిగిన వారు, ప్రభునందు విశ్వాసం కలిగిన వారు, ప్రభునందు మరి బలవంతులైన వారు. బలవంతులైన వారి జీవితాలలోనే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడని ఈ ముగ్గురి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బలవంతులుగా ఉన్నారు కనుక నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఏం లేదంట, చింత లేదంట. జవాబు చెప్పే విషయంలో వారు సనగడం లేదు, భయపడడం లేదు, ఆందోళన చెందడం లేదు. దేన్ని బట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ధైర్యం పుట్టింది అంటే దేవుణ్ణి బట్టి. కొంతమంది భయపెడుతూ ఉంటారు, వారి భయములన్నింటిలో నుండి విడిపిస్తాడు బలము కలిగిన దేవుడు. దేన్ని ఆధారం చేసుకోవాలంటే బలము కలిగిన దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకో. రాజా, నువ్వు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయం. ఎందుకు చేయరు అంటే మేము నమస్కారము చేస్తున్నది, మేము పూజిస్తున్నది, మేము ఆరాధిస్తున్నది సజీవుడైన దేవుడిని కనుక ఈ వాటికి మేమేం చేయం, నమస్కారం చేయమని దేవుని నామమును గొప్ప చేశారు. తద్వారా దేవుడు వారిని అగ్నిగుండంలో నుండి రక్షించాడు. కాబట్టి ప్రభు అంటాడు, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. చూడండి, దేవుడిని హీనపరిచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడేమయ్యాడు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21, 22, 23. నియమింపబడిన దినమునందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరిచినందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. నియమింపబడిన దినమున హేరోదు రాజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఉపన్యాసము చేస్తూ ఉన్నాడట. ఆ ఉపన్యాసము ప్రజలు విన్నప్పుడు ప్రజలు ఏమంటున్నారని దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అని దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత ఈ ప్రజలు ఎవరికి ఇస్తున్నారండి? హేరోదుకి ఇస్తున్నారు. కానీ దైవాన్ని గుర్తించాల్సింది, దైవాన్ని మహిమపరచాల్సింది పోయి ఈ హేరోదు రోజు ఏం చేశాడో తెలుసా? ఉప్పొంగిపోయాడు, తనను తాను హెచ్చించుకున్నాడు, మనసులో గర్వించాడు కదా. ఒక రకంగా చెప్పాలంటే నేనే దైవమును, నేనే దేవుణ్ణి అని మార్చుకున్నాడు. ఇదో చాలా మంది నేనే దేవుణ్ణి అన్నట్లుగా మరి గుళ్ళు కట్టించుకుంటున్నారు, గోపురాలు కట్టించుకుంటున్నారు. ఎవరికి? మనుషులు. ఎవరైనా అభిమానం ఎక్కువైపోయి అయ్యా నీ కొరకు మేము గుడి కడతామంటే సంతోషంగా ఒప్పుకుంటున్నారు. చెప్పట్లేదు నేను దేవుణ్ణి కాదయ్యా, నేను మీ లెక్కనే మనిషిని, నాకు 2 కాళ్ళు 2 చేతులు 1 ముక్కు 2 కళ్ళు జుట్టు మరి అన్నీ ఉన్నాయి, నేను కూడా 1000 ఏళ్ళే బతికేవాడిని కాదు, నేను కూడా మీ వల్లనే సమయం వచ్చినప్పుడు చచ్చిపోవలసిన వాడనే, కాబట్టి నేను మట్టి వాడనే, మట్టిలోకి పోతాను, నేను నరమాత్రుడనయ్యా, నేను తల్లి గర్భంలో నుండి పుట్టానయ్యా, నేను పాపినయ్యా, నేను మనిషినయ్యా అని దేవుడు నాకు ఇస్తే ఇది నాకు కలిగిందని దేవుణ్ణి మహిమపరచకుండా కొద్దిగా మనుషులు పొగడగానే మరి దేవుళ్ళుగా మారిపోతూ ఉన్నారు. వీరే విధాలుగా కీర్తించబడుతూ ఉన్నారు, గుళ్ళు కట్టించుకుంటున్నారు, ఆరాధింపబడుతున్నారు. చూడండి, ఏ రోజు రాజు గతి ఏమైపోయిందో వీరి గతి అదే అవుతారు. ఇది దైవస్వరమే గాని
స్వరం కాదు మానవ స్వరము కాదని కేకలు వేసిరి. కేకలు వేశారట. ఇది దైవస్వరమే, ఇది దైవస్వరమే అని కేకలు వేశారట. ఈ కేకల మీద హేరోదు ఏం చేశాడు చూడండి. అతడు దేవుని మహిమ పరచన అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను కనుక అతను మొట్టెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచాడు. చూడండి, దేవుని కనపరిచినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలేమో అగ్నిగుండంలో నుండి సురక్షితంగా ఎవరు రక్షించారు తెలుసా? ప్రభు దూత ఆ ముగ్గురిని బయటికి తీసుకొచ్చి సురక్షితంగా ఉంచితే, దేవుని మహిమపరచినందున, దేవుని కొనియాడినందున, దేవుని స్తుతించినందున మరి ఈ హేరోదు పురుగులు పడి చచ్చాడు. దేవుని మనము గణపరిస్తే మనం హెచ్చింపబడతాం, మనం రక్షించబడతాం. దేవుణ్ణి హీనపరిస్తే మనకు మరి హేరోదు రాజుకు జరిగినట్లుగానే జరుగుతుందండి. అందులో ఎంతో మంది హేరోదులుగా ఉన్నారు. దేవుని మహిమపరచడం లేదు. తమకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి, తమకు కలిగిన సంపాదనను బట్టి, తమకు కలిగినటువంటి సిరి సంపదలను బట్టి, తమకు కలిగినటువంటి పేరును బట్టి గర్విస్తున్నారు. దేవుని మహిమపరచనందున పీఠము దిగిపోవలసి వస్తారు. హేరోదు అనే ప్రాణము విడవలసి వస్తారు. కాబట్టి దేవుని నామాన్ని గణపరచండి. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి సమస్తమును బట్టి దేవుని నామమునికి మహిమ చెల్లిస్తే నిశ్చయంగా దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు.